హాయ్ ఆల్, మీరు చూస్తున్నారు ఆల్ అబౌట్ హ్యాక్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ మిస్టర్ ఎనానమస్, సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ ఫ్రమ్ ఈసీ కౌన్సిల్. ఈరోజు సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్, ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్, ఏ టూల్ కావాలి, ఏ టూల్స్ మీద వర్క్ చేస్తే మనం ఎథికల్ హ్యాకింగ్ పర్ఫామ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది మన బేస్ మెషిన్. ఈ బేస్ మెషిన్లో ఎప్పుడూ హ్యాకింగ్ పర్ఫామ్ చేయకూడదు. ఏదైనా వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసుకొని అందులో హ్యాకింగ్ అనేది పర్ఫామ్ చేయాలి. ఎందుకంటే మనం హ్యాకింగ్ అంటే బేసిక్గా ఒక వెబ్సైట్ని కానీ ఒక అప్లికేషన్ని కానీ డెస్ట్రాయ్ చేయడం. సో ఆ వర్చువల్ మెషిన్స్ని ఎంత డెస్ట్రాయ్ చేసినా మళ్ళీ రీయూజబుల్ అనమాట. కానీ మెయిన్ మెషిన్కి ఏమైనా ఇంపాక్ట్ అయితే మనం హ్యాకింగ్ అనేది మళ్ళీ పర్ఫామ్ చేయలేము, చాలా మూల్యం పే చేయాల్సి వస్తుంది. సో వీడియోలో ముందుకెళ్లే ముందు ఒక్క అనౌన్స్మెంట్. మీరు హ్యాకింగ్ గురించి కంప్లీట్గా నేర్చుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ హిట్ ద లైక్ బటన్. అలానే గంట సింబల్ని హిట్ చేసి నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్, మీరు ఆపరేటింగ్ సిస్టమ్స్ని ఇన్స్టాల్ చేయాలంటే మీకు కావాల్సింది ఫస్ట్ విఎంవేర్లో ప్యారెటోఎస్ని, మెటాస్ప్లాయిటబుల్ టూల్ని, విండోస్ 11ని యాడ్ చేసి పెట్టుకోవాలి. ప్యారెటోఎస్ ద్వారా మనం మెటాస్ప్లాయిటబుల్ అనే వల్నరబుల్ ఓఎస్ని హ్యాక్ చేసి డెస్ట్రాయ్ చేసి దాంట్లో ఉన్న వీక్నెసెస్ కనుక్కొని ఇవన్నీ చేస్తామన్నమాట. సో అవన్నీ చేయాలంటే ఫస్ట్ మీ సిస్టంలో ఇవన్నీ యాడ్ చేసి ఉండాలి. ఇది ప్రిక్విజిట్ అనుకోండి. ఈ టూల్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలో ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. విఎంవేర్ ఇన్స్టాల్ చేయడానికి ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేసి ఉంటాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సో ఎలా డౌన్లోడ్ చేయాలో చూపిస్తాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ vmware.zip అని ఉంటుంది. ఈ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ ఎనీవే క్లిక్ చేయండి. సో ఆ డౌన్లోడ్ అయిపోతుంది. నా సిస్టంలో ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ డౌన్లోడింగ్ని క్యాన్సిల్ చేస్తున్నాను. అన్జిప్ చేసిన తర్వాత మీకు ఫైల్ ఇలా కనిపిస్తుంది. దీని మీద డబుల్ క్లిక్ చేయండి. ఎస్ మీద క్లిక్ చేయండి. అండ్ దెన్ ఇక్కడ బాటంలో ఉన్న దీని మీద క్లిక్ చేయండి. మీకు ఒక పాపప్ వస్తుంది. అక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి. లైసెన్స్ అగ్రిమెంట్ యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇన్స్టాల్. టు స్పీడ్ అప్ ద వీడియో లెంత్ పెరిగిపోకుండా ఉండడానికి నేను ఈ వీడియో పాజ్ చేసి మళ్ళీ ఇన్స్టాలేషన్ ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ రీప్లే చేస్తాను. ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నౌ జస్ట్ క్లిక్ ఆన్ ఫినిష్. ఇప్పుడు ఇది మీ హోమ్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో దీని మీద డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఓపెన్ వర్చువల్ మెషిన్ ఉంది కదా, ఈ వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయాలని, ఇందులో వర్చువల్ మెషిన్లో ఓఎస్ని యాడ్ చేయాలంటే ఆ ఓఎస్ ఫైల్ కూడా మీ దగ్గర ఉండాలి. సో అది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి మీకు తెలుసు, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 2 జిప్ ఫైల్స్ అనేవి డౌన్లోడ్ చేయాలి. కాకపోతే ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈ జిప్ ఫైల్ డౌన్లోడ్ చేయాలి. అలాగే ప్యారెటోఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ .vmdk ఫైల్, ఈ ఫైల్ని కూడా డౌన్లోడ్ చేయాలి. ప్రజెంట్ ఇది అప్లోడ్ అవుతుంది. వీడియో పబ్లిష్ అయ్యే టైంకి మీకు ఇదే ప్లేస్లో అవైలబుల్ ఉంటుంది. ఈ రెండు సేమ్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ వర్చువల్ మెషిన్ అని చూసారా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఒక పాపప్ వస్తుంది. మీరు మీ ఫైల్ ఎక్కడ ఉందో అక్కడికి నావిగేట్ అయ్యి, అంటే జిప్ ఫైల్, ఫస్ట్ జిప్ ఫైల్ అన్జిప్ చేయండి. అన్జిప్ చేసిన తర్వాత మీకు ఇలా ఒక ఫైల్ కనిపిస్తుంది. ఈ ఫైల్ మీద డబుల్ క్లిక్ చేయండి. మళ్ళీ డబుల్ క్లిక్ చేయండి. మీకు ఒక ఫైల్ VMware వర్చువల్ మెషిన్ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. ఓపెన్. ఇలా చేసిన వెంటనే మీకు ఇలా ఒక వర్చువల్ మెషిన్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు కాన్ఫిగరేషన్స్ చూసుకుంటే నెట్వర్క్ అడాప్టర్ అనేది ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు మీ వైఫై అడాప్టర్స్ కానీ హార్డ్ డిస్క్ కానీ మీకు అన్ని ఇన్బిల్ట్గా బేస్ మెషిన్ మీద అటాచ్ అయి ఉంటాయి. అటాచ్ అయినవి ఈ వర్చువల్ మెషిన్లో కూడా నెట్వర్క్ని షేర్ చేసుకోవాలంటే ఈ నెట్వర్క్ అడాప్టర్స్ అనేవి ఇంపార్టెంట్. నాట్ ఉంది, ఇలానే దీనికి సంబంధించినవి మనకి బ్రిడ్జ్డ్ ఉండాలి, హోస్ట్ ఓన్లీ ఉండాలి. ఇవి ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం. ఒక నెట్వర్క్ అడాప్టర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ ఆన్ నెట్వర్క్ అడాప్టర్, ఫినిష్.
దీంట్లో ఫస్ట్ బ్రిడ్జ్ సెలెక్ట్ చేసుకోండి, ఓకే క్లిక్ చేయండి. చూసారా బ్రిడ్జ్ యాడ్ అయింది. నెక్స్ట్ మళ్ళీ దాని మీద క్లిక్ చేసి యాడ్ అండ్ దెన్ నెట్వర్క్ అడాప్టర్ ఫినిష్. నౌ హోస్ట్ ఓన్లీ. ఓకే, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత క్లిక్ ఆన్ పవర్ వర్చువల్ మెషిన్. సో ఇలా వచ్చింది కదా. ఒక్కొక్కసారి మీకు ఇలా పాపప్ రాదు. రానప్పుడు ఏం చేస్తారంటే, సారీ 1 minute. ఓకే, ఈ ట్రబుల్ షూటింగ్ ఎలా చేయాలో వీడియో లాస్ట్లో చెప్తాను, లేదంటే నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తాను అలా రానప్పుడు ఏం చేయాలి ట్రబుల్ షూటింగ్ అని చెప్పేసి. సో ఇక్కడ వర్చువల్ మెషిన్ ఓపెన్ అయింది చూసారా. దీని పాస్వర్డ్ కూడా మీకు డ్రైవ్లో ప్రొవైడ్ చేస్తాను. సో సీక్రెట్ కాబట్టి ఎవరికి ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఎనీ పాస్వర్డ్స్ ఓవర్ వీడియో. సో ఆపరేటింగ్ సిస్టమ్ అన్నది ఇలా మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇది అయిపోయింది. నెక్స్ట్ మెటాస్ప్లాయిటబుల్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. సో సేమ్ మెటాస్ప్లాయిటబుల్ టూల్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్కి వస్తారు. జస్ట్ డౌన్లోడ్ చేసి అన్జిప్ చేసుకోండి. అన్జిప్ చేసిన తర్వాత ఫోల్డర్ మీదకి డబుల్ క్లిక్ చేసి, డబుల్ క్లిక్ ఏం అవసరం లేదు, VMware ఓపెన్ చేసి ఓపెన్ వర్చువల్ మెషిన్. ఇక్కడ ఈ ఫైల్ మీద డబుల్ క్లిక్ చేసి ఇక్కడున్న మెటాస్ప్లాయిటబుల్ VMware ఇమేజ్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. దీంట్లో సేమ్ నెట్వర్క్ అడాప్టర్ ఎలా యాడ్ చేసాం అలానే యాడ్ చేయాలి. కాకపోతే ఇక్కడ బ్రిడ్జ్డ్ అనే ఆప్షన్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ వర్చువల్ మెషిన్ని ప్లే చేద్దాం. దీని యొక్క లాగిన్స్ సేమ్ మళ్ళా మీకు ఒక నోట్స్ ఫైల్లో డ్రైవ్లోనే అప్లోడ్ చేసి పెడతాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. దీనికి కూడా MSF admin లాగిన్ పాస్వర్డ్ MSF admin ఇలా లాగిన్ అవుతుంది. దీని యూస్ కేస్ ఎలా చేయాలన్నది మీకు రేపటి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో విండోస్ సర్వర్ ఎలా యాడ్ చేయాలన్నది క్లాసెస్ చెప్తున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే బేసిక్గా అది అప్పుడే స్టార్ట్ చేయం. ఫస్ట్ హ్యాకింగ్ అనేది మనం మెటాస్ప్లాయిటబుల్ టూల్లో ఎలా చేయాలి, పారటోస్ ద్వారా మెటాస్ప్లాయిటబుల్ టూల్ని ఎలా హ్యాక్ చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ ఫ్యూచర్ క్లాసెస్. ఐ థింక్ నాతో పాటు మీరు ఈ వీడియో లింక్స్ని డౌన్లోడ్ చేసి ఆపరేటింగ్ సిస్టమ్స్ని మీ వర్చువల్ మెషిన్లో యాడ్ చేశారని ఆశిస్తున్నాను. సో ఈరోజుకి ఇంతే, రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. సో రేపటి క్లాస్లో పారటోస్లో మీరు ఏమేమి యాక్షన్స్ చేయొచ్చు, వైఫై ఎలా కనుక్కోవాలి, ఇలాంటివన్నీ చూద్దాం. విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సీ యూ, టాటా, బై బాయ్.